ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, రాష్ట్ర విభజన తరువాత 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12న ఉదయం 11:27 సింహలగ్నంలో బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోడీతో పాటు ముఖ్య శాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే ఆయన కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ కావడం కనిపించింది. అదే సమయంలో సభకు హాజరైన వారంతా జై చంద్రబాబు నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, విభజన ఆంధ్రప్రదేశ్లో 1 సారి సీఎంగా పనిచేసిన ఆయన 4వసారి సీఎంగా ఇవాళ ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. తొలి ప్రాధాన్యంలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతుంది. వేదికపై పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆసీనులైన అతిథులందరికీ నమస్కరించారు. ఇక తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్ ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజీఐ ఎన్వి రమణ తదితరులు హాజరయ్యారు. ఇక ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి
ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నారా లోకేష్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. లోకేష్ ఇప్పటికే ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2014లో నవ్యాంధ్రలో కొలువుతీరిన తొలి ప్రభుత్వంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చూసుకున్నారు. అప్పుడు ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి విధులు నిర్వహించారు. ఈసారి మాత్రం మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులకు ఒకేసారి ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక చంద్రబాబు ప్రకటించారు. కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తొలుత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. వారి అనంతరం అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించగా 3 మహిళలకు చోటు లభించింది. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను శాసనం ద్వారా
నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం. పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతున్నానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగదేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొలుసు పార్థసారథి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంచనాలకు మించి బయలుదేరిన వారిని నియంత్రించడం పోలీసులకు పెను సవాల్గా మారింది. దీంతో రహదారులపై వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో పోలీసులపై ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే వాహనాలను అడ్డుకుంటూ పోలీసులు హడావిడి చేశారు. విజయవాడలోకి రాకుండా వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కనకదుర్గ వారధిపై బారికేడ్లు అడ్డుపెట్టి ట్రాఫిక్ నియంత్రించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రంలో పండుగ శోభను సంతరించుకుంది. సభలో పాల్గొనేందుకు భారీగా విజయవాడకు తరలి వెళ్తున్నారు. దీంతో కోల్కతా జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి రెస్ట్ ఏరియాలో పోలీసులు భారీగా వాహనాలను నిలుపుదల చేశారు. సభకు వెళ్లే బస్సులు సైతం బయలుదేరిన వాహనాల వరుసలో ఆగిపోవడంతో ఎలాగైనా తమను పంపించాలని మహిళలు పోలీసులను ప్రాధేయపడ్డారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయని అర్థం చేసుకోండని పోలీసులు నచ్చజెప్పారు. అనారోగ్యం కారణంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్యులు 4 రోజులు జాగ్రత్తగా ఉండమని సూచించినట్లు చెప్పారు. కైకలూరు నియోజకవర్గం నుంచి ఎవరు తనను చూసేందుకు హైదరాబాద్ రావద్దని కోరారు. తాను కోలుకున్నాక త్వరలో నియోజకవర్గ ప్రజలను కలుస్తానని కామినేని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం నాకు సివియర్ బాడీ ఇన్ఫెక్షన్, అలాగే మైల్డ్ కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాను. 3 రోజులు బాగా సఫర్ అయ్యి ఇప్పుడు రికవర్ అవుతున్నాను. ఇంకా 4 రోజుల వరకు డాక్టర్లు ఇక్కడ ఉండమని కోరారు. అందుకని నేను ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోతున్నాను. ఎన్డీఏ తరఫున ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన సోదరి అయిన భువనేశ్వరికి నందమూరి బాలయ్య వేదికపైనే ఆప్యాయంగా నుదుటిపై ముద్దు పెట్టారు. నవ్యాంధ్రకు రెండోసారి మొత్తంగా 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో కృష్ణానదిలో అమరావతి ఇసుక పడవల యాజమాన్యం సంఘం ఆధ్వర్యంలో 500 పడవలతో కృష్ణానదిలో ర్యాలీ నిర్వహించారు. గత 5 ఏళ్ల జగన్ పరిపాలనలో ఇసుక పడవల యాజమాన్యంపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మంది తీవ్ర ఇక్కట్లకు గురయ్యామని అమరావతి ఇసుక పడవల యాజమాన్యం సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడుతున్న ప్రభుత్వం తమకు అనుకూలంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణానదిలో పడవలతో ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నివాసం వద్ద నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు పడవలతో ర్యాలీ చేపట్టారు. అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. బోట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇసుక పడవల యాజమాన్య సభ్యులు పేర్కొన్నారు. తమకి మంచి రోజులు వచ్చాయని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పడవల సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతో మంది అప్పుల పాలై అనేక అవస్థలకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అప్పులు చెల్లించలేక ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమకు అండగా నిలవాలని సంకల్పంతో కృష్ణానదిలో సంబరాలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. 2019 మార్చి 31వ తారీఖున మా పడవలు ఆపేసి ఈ రోజు వరకు కూడా మాకు కష్టాలు పడుతున్నాం. మేము అందులో మా యూనియన్కి అమరావతి పేరు పెట్టుకున్నందుకు అమరావతి రైతులు పడ్డారు కష్టాలు, అమరావతి పేరు పెట్టుకున్నందుకు మా పడవల వారం పడ్డాం కష్టాలు. ఇకనైనా చంద్రబాబు గారితో మా కష్టాలు తీరితేనే ఆశిస్తున్నాం మేము. కనుక మా ఎందుకు దయ ఉంచి చంద్రబాబు గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం గట్టిగా. ఇక్కడ పడవలు కూడా కొంతమంది స్లాబ్ వేసుకున్నారు. ఐరన్ వచ్చేటప్పటికెళ్ళి అప్పులు బాధ తట్టుకోలేక ఎన్నో పడవలు వచ్చేటప్పటికెళ్ళి ఒక పడవ మీద వచ్చేటప్పటికెళ్ళి ఎంతో మంది కుటుంబాలు బతికేవాళ్ళు. ఒక మనిషి తరపున 3 ఉండేవాళ్ళు. దగ్గర 1000 మంది కుటుంబాలు వచ్చేటప్పటికెళ్ళి రోడ్డుని పడ్డారు. ఇప్పటికైనా గుర్తించి వచ్చేటప్పటికెళ్ళి మాకు ఈ ప్రభుత్వం వచ్చి రాగానే కొద్దిగా మా పడవలకు కూడా మాకు పని కల్పించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ వచ్చేటప్పటికెళ్ళి ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు. మిత్రులు అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, గత ప్రభుత్వం 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 2019 మార్చి 31వ తారీఖున ఈ పడవలు ఆ రోజున నిలిపివేసినారు. నిలిపివేసిన క్రమంలో అందరూ ప్రజాప్రతినిధులకి అందరికీ విన్నపాలు ఇచ్చినా కానీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మా బోట్స్మెన్ అసోసియేషన్ అందరికీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ 5 సంవత్సరాలు మేము ఖాళీగా ఉండిపోయాం. ఇక్కడ కనీసం 200 మంది పడవల మీద 1000 కుటుంబాలు ఆధారపడుతున్నాయి. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, కానీ మమ్మల్ని ఎవరో పట్టించుకున్న భాగ్యం లేదు. నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం అయినా మా బాధలు తీర్చి మాకు జీవనోపాధి చూపిస్తుందని కోరుకుంటున్నాం. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రత్యేక నిధుల ద్వారా పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేసే బాధ్యతను చేపట్టాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కృష్ణా బ్యారేజ్ నుంచి లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలో ప్రతి ఏటా కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు వృధా కాకుండా యుద్ధ ప్రాతిపదికన చెక్ డ్యాంలు నిర్మాణం చేపట్టాలన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక నిధుల ద్వారా పోలవరంతో పాటు ఇతర సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని కోరారు. కృష్ణా బ్యారేజీ నుంచి ఏటా లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలో కలిసిపోతున్నాయన్నారు. నదీ పరివాహక ప్రాంతాలైన జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, నూజివీడు, విజయవాడలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతోందని చెప్పారు. అమరావతి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో నీటి అవసరత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సముద్రంలో కలిసే నీటిని నిలిపేందుకు యుద్ధ ప్రాతిపదికన చెక్ డ్యాంలు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ఫణీంద్ర కుమార్, సత్యవరప్రకాష్, వెంకటకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నీరు అనేది పశువులకి, పక్షులకి, మనుషులకి
ప్రతి వ్యక్తికి నీరు అవసరం. అందువల్ల ఏంటంటే మనకి కృష్ణా జిల్లా జగ్గైపేట పైనుంచి మనం ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్కి 100 కిలోమీటర్ల పైన ఉన్నాం మనం. అక్కడ 4 బ్రిడ్జీలు చెక్కు డ్యాములు నిర్మాణం చేసి ఈ పారే వాటర్ ఇక్కడి నుంచి మళ్ళీ 100-150 కిలోమీటర్లు ఉంది అవనిగడ్డ కాలకార్పంలో కలిసేది. ఒక రబ్బరు చెక్కు డ్యాములు నిర్మాణం చేసి నీటిని స్టోరేజ్ చేసుకుంటే మన ప్రాంతం సస్యశ్యామలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీడియా మిత్రులు నేను చెప్పేది ఒకటే, ఇది రాజకీయాలు కాదు, రాజకీయాల అతీతంగా రేపొద్దున మనం పోయినా కానీ మన పిల్లలు పలానోళ్ళు పలానప్పుడు చేశారని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగపడే విధంగా ప్రతి విలేకరు నాది అని చెప్పి మీరందరూ దీన్ని చైతన్యవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను దీనిపై ప్రత్యేకమైన పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి మీడియా మిత్రులు మరొకసారి తెలియజేస్తాను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.